నమస్తే ఎప్పటి లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లో మంచి మంచి వార్తలు పట్టుకొచ్చేసిన ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ చూద్దాము. పార్టీల నడుమ విలీనం పంచాది మళ్ళా వినిపిస్తుంది సీమాంధ్ర జోలి. సింగపూర్ లో తిరుగుతుండు సీఎం సారు పాత రికార్డులన్నీ కొత్తగా సరి చేస్తాడట. 6 ఏళ్లలో 3000 మందిని కలిసినాయట. ఖమ్మం జిల్లాలో చిన్న లేదు కోతుల బాధ. అడవుల పొంటి అన్నల మీటింగ్లు అన్ని దిక్కుల్లా జల్లల పడుతురు జవాన్లు. సుక్కలు చూపిస్తున్నాయి బురద రోడ్లు ఎన్నడు పోతాయో అడవి బిడ్డల కష్టాలు. చిల్లీ చికెన్ కాదు గబ్బిలాల కూర గబ్బు గబ్బు చేస్తుర్రట హోటళ్లల్లా. రాజకీయం అంటేనే రోజుకో రంగు మారుతుంటది. లీడర్ సాబ్ల ముచ్చట్లు రోజుకో తీరు మారుతుంటాయి. అలిగేటోళ్ళు, గులిగేటోళ్ళు, పుల్లలు పెట్టేటోళ్ళు, గుంతలు తోడేటోళ్ళు అందరూ రాజకీయాలలోనే ఉంటారు. అసలు రాజకీయం అంటేనే ఇంకో చెదరంగా మాట అనుకోరాదుర్రి. అయితే ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నా అనంటే తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఓ ముచ్చట గట్టిగా వినిపిస్తున్నది. 10 ఏళ్ళు ఏళ్ళ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. చూడుర్రి గా కథ ఏందో. కారు పార్టీని పువ్వు పార్టీల కలపాలని చూసిండ్రాట, విలీనం చేయాలని చూసిండ్రాట అని ఇప్పుడు తీరొక్క తీరులో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. గా ఏపీ లీడర్ సాబు ఎంపీ సీఎం రమేష్ ముచ్చట్లిన్నాక ఇంగిత జోరు మీదకొచ్చింది. వ్యవహారం అయాల రాలేదా మాట్లాడలేదా అని గాయన మాజీ మంత్రి కేటీఆర్ సార్కు సూటి పెట్టిండు. దానికి అవు బరాబర్ ముచ్చట్నే. కవితక్క జైల్లో ఉన్నప్పుడు కారంగానే కారు పార్టీని కలుపుతామని అడిగినరు కదా అని తెలంగాణ పువ్వు పార్టీ వాళ్ళు కూడా నడుమ మాటలు ఇరిసిండ్రు. దీని మీద ఇప్పుడు 2 పార్టీల నడుమ పొట్టు లొల్లి నడుస్తుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ 10 ఏళ్ళు ఏలిన పార్టీ గట్లెట్ల ఏరే పార్టీలో కలుగుతుంది అని అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇక చూడరి మాజీ మంత్రి ఏమన్నాడో. ఈ రోజు మళ్ళీ కూడా నోరు మెదుపుతూ తెలంగాణ గడ్డ మీద కలిసి తొడగొడుతున్న సీఎం రమేష్. ఎంత ధైర్యం కేసీఆర్ లేనందుకే కదా. మళ్ళీ ఈరోజు విషయం చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇది ఒకటి చెప్తున్నాము. మా మీద విషయం చల్లితే కేసీఆర్ని పక్క తప్పించుకుంటే సీమాంధ్రలో ఇప్పటికే నీళ్ళు పోయినాయి. తెలంగాణ నీళ్ళన్నీ సీమాంధ్రకేనాయి. నిధులు పోతున్నాయి, నియామకాలు పోతున్నాయి. అన్ని పోయినాక మళ్ళీ తెలంగాణ ఎడారిగా మారిపోతుంది. తెలంగాణ ఎడారి అయితే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిపే ప్రయత్నం భాగంగా కుట్రలో భాగం తప్ప కానీ సీమాంధ్ర లీడర్లు ఏరువాడ తెలంగాణను మళ్ళీ ఆంధ్రాల కలపనికి చూస్తాను అన్నట్టు గరం అవుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. కేసీఆర్ సార్ ఉన్నొద్దులు ఎవ్వలేం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మళ్ళా గట్టిగా మాట్లాడుతాండ్రు అన్నట్టు గులాబీ లీడర్లు గుస్స చేస్తుండ్రు. అన్యామ గాని కారు పార్టీ విలీనం పంచాది చేయబట్టి అప్పుడు ఎప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పుడు గట్టిగా అయినబడ్డ సీమాంధ్ర లీడర్లు సీమాంధ్ర అనే ముచ్చట్లు ఇప్పుడు మళ్ళోసారి గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే కారు పార్టీని పువ్వు పార్టీల కల్పనికే చూసిండ్రు అనే ముచ్చట్లు గా నడుమ కవితక్క నోటెంట కూడా వచ్చినాయి. అందుకే నిప్పు లేనిదే పోగరాదు కదా అనుకుంటారట చాలా మంది. ఇంకో దిక్కు తెలంగాణ ఉన్నొద్దులు కారు పార్టీకి డోకా లేదు, వాళ్ళతోని వీళ్ళతోని కలిసిపోయే కర్మ పట్టలేదు అంటున్నారు గులాబీ లీడర్లు. సీమాంధ్ర లీడర్ల కుట్ర అంటున్నారు. మొత్తానికైతే ఇప్పుడు పంచాది గట్టిగా నడుస్తుంది. మరి ఇక పోంగ ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో చూడాలి. 40 ఏళ్ల కింద ఏమిటికి ఏం లేదు. అదో ముత్తెవంత దేశం, దాన్ని పట్టించుకున్నోడే లేడు. కానీ అదే ఇప్పుడు సింగపూర్ అంటే తెలవనోడు దునియాలనే లేడు. అన్నిటికంటే చిన్న దేశం ఇప్పుడు అందరికంటే ఎత్తుకుపోయింది. అందుకే సింగపూర్ లెక్క కావాలి అంటుంటారు మన లీడర్ సభలు. అందరికంటే ఎక్కువ ఏపీ సీఎం చంద్రబాబు సార్కు సింగపూర్ అంటే మస్తు పాయరం అన్నట్టు సార్ అడ్దిక్కే పోయిండు. ఏమేమి నడిచిందో చూద్దాం పారి. ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్ లెక్క చేస్తాం అని వెనకటి సంధి చెప్తూనే ఉన్నాడు సీఎం చంద్రబాబు సారు. అప్పట్లోనే అన్ని ప్లానింగులు గిట గీసుకొని పెట్టుకున్నారట. నడమ ప్లాన్ పార్టీల సర్కార్ వచ్చుడుతోని సింగపూర్ ప్లాన్ పక్కకు పోయింది. కానీ ఇప్పుడు మళ్ళా బాబు సార్ సర్కార్ వచ్చుడుతోని సింగపూర్ ముచ్చట్లు మీదకి వచ్చినాయి. చదువుల మంత్రి లోకేష్, మున్సిపాలిటీ మంత్రి నారాయణ, సీఎం బాబు సారు తతిమ ఆఫీసర్లంతా 2 దినాల సంధి సింగపూర్ లో సుడి పెడతాండ్రు. తొలుత రోజు సింగపూర్ లో ఉంటాన్న మనోళ్లతోని మాట ముచ్చట్లు చేసిండ్రు. జన్మభూమిని మర్చిపోవద్దు అన్నట్టు మాట్లాడిండ్రు. 2వ రోజు సింగపూర్లో కట్టిన ఆటల బడిని మొత్తం తిరిగి చూసిండ్రు. గొప్ప ఆటగాళ్లను తయారు చేసేందుకు ఏపీలో కూడా అటువంటి బడులు నడిపియాలి అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారట. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పెద్ద కంపెనీలతో ఊకొని మంత్రులు చర్చలు చేసిండ్రు. ఇక అప్పట్లో సింగపూర్ వాళ్ళను చూసే మన దిక్కు పట్టణాలలో మాపటీలు రోడ్లు ఉడిసే కార్యం చాలు చేసినట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు.
అంతేకాదు సింగపూర్ సర్కారు వాళ్ళు పాటిస్తున్న పద్ధతులు ప్లానింగులు అసోంటి ఏపీలో కూడా అమలు చేయాలని చూస్తానరట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు సింగపూర్ కంపెనీలకు మస్తు తిప్పలైందట. గా రికార్డులన్నీ ఇప్పుడు సరి చేస్తాం అన్నట్టు సింగపూర్ మంత్రికి సీఎం సార్ చెప్పిండట. ఏమైతాం బాబు సార్ వచ్చిండు, మళ్ళా సింగపూర్ ముచ్చట జోరు అందుకున్నది అనుకుంటారట పబ్లిక్. అమరావతి సింగపూర్ లెక్క అయితే అంతకన్నా ఏం కావాలే అనుకుంటారట ఇంతమంది. శ్రావణ సోమవారం కదా అని గుడికి పోయినా. ఏం పబ్లిక్ గంట సేపు లైన్లో నిలబెట్టిర్రు. లైన్ ముంగటికే కదులుతలేదు. ఏమైందన్నా అని గట్టిగా అడిగితే కార్పొరేటర్ వచ్చిండు అని చెప్పిర్రు. ఓ కొడక, కార్పొరేటర్ వచ్చిండని పబ్లిక్ నాగం పట్టిస్తారా అని అందరు గర్వయ్యేటాళ్లకు అప్పుడు ఇక దబదబా ముంగటికి తోలిర్రు. కానీ చిన్న చిన్న గుళ్ళల్లోనే ఇట్లుంటే ఇక పెద్ద పెద్ద గుళ్ళల్లో వీఐపీలు చేయబట్టి ఎంతమంది ఆగవైతుర్రో. అందుకే ఇక గీసారి చెప్పినట్టు వినాలే. వచ్చేటి యొక్క ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో వీఐపీలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం సంఖ్య పెరిగే కొంది కొంత ఇబ్బంది ఏర్పడుతుంది గదా అన్నట్టు. వీఐపీలంతా 20-30 మందిని వేసుకొని పెద్ద పెద్ద గుళ్ళకు పోతే గంటల గమానం లైన్లలో నిలబడే పబ్లిక్ ఆగమాగం అవుతుంటారు. నలుగురికి చెప్పేటోళ్ళం మనమే గట్ల పోగలకు తిప్పలయ్యే పని చేయొచ్చా అన్నట్టు మాట్లాడిండు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు. అంతేకాదు పతార ఉన్నది కదా అని తాపకోసారి పోకుండా సంవత్సరానికి ఓసారి దర్శనానికి పోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పోతే గుడి ఆఫీసర్లకు కూడా అన్ని తీర్లు అరుచుకోవాలంటే తిప్పలవుతుంది కదా. జర వీఐపీలు సోంచాయించుకోండి అన్నట్టు సలహా ఇచ్చిండు సారు. నెరి ఎప్పటికీ వేల మందితోని కిటకిటలాడే ఏడుకొండల వెంకన్న సన్నిధికి ఏడాదికి ఒకసారి పోతే చాలదా అన్నట్టు మాట్లాడిండు సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే లీడర్ సావులంతా ఎప్పుడైతే ఎక్కువ రష్ ఉంటుందో, ఎప్పుడైతే పబ్లిక్ ఎక్కువ ఉంటారో అప్పుడే వాళ్ళు కూడా గుళ్ళు గోపురాలు తిరుగుతా అంటారు. పెద్ద మనుషులు వచ్చిండ్రని ఆఫీసర్లు పబ్లిక్ను లైన్లలో గంటల కామానం నిల్చుండబెట్టి వీఐపీల చుట్టే తిరిగే కథ అవుతుంటది. అట్లా మస్తు సార్లు లొల్లులు కూడా అయినాయి. నెరిగి ఇప్పుడు నడుస్తుంది శ్రావణ మాసం. పెద్ద పెద్ద గుళ్ళన్నీ భక్తులతో కలకలలాడుతుంటాయి. సోమవారం పూట శివాలయాల పొంటి ఉసుకెత్త రాలదన్నట్టే ఉంటుంది. అందుకే వీఐపీలు పబ్లిక్తో పోటీ పడ్డట్టు కాకుండా జర పబ్లిక్ తక్కువ ఉన్నాయాలో చూసుకొని పోతే ఎవరికి తిప్పల కాదు అని కోరుకుంటారు చాలా మంది. వెంకయ్య నాయుడు సార్ చెప్పినట్టు పెద్ద పెద్ద గుళ్ళకు లీడర్ సావులైనా ఇంకెవరైనా పెద్ద మనుషులు ఏడాది కోపాలి పోయేటట్టు చూసుకుంటే అందరికి మంచిది అనుకుంటారు పబ్లిక్. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. ఊర్ల పొంటి మనుషులు బర్లను, గొర్రెలను, ఆవులను, మేకలను సాదుకుంటారు. ఇంతమంది ఇంటికి కావాలుంటాయని కుక్కల్ని సాదుకుంటారు. ఊళ్ళో 100 కుటుంబాలుంటే 50 కుటుంబాలకు మీదనే జీవాలను పెంచుకుంటారు. కానీ కోతులు అట్లా కాదు. ఎవ్వళ్ళు సాదరు, ఎవ్వళ్ళు రమ్మని పిలుచుకోరు. వాటంతట అయ్యే వస్తాయి. ఒక్కసారి మంద దిగిందంటే మనుషులకు సుక్కలే మల. ఏహే ఎక్కడిది కోతుల మందతోని కన్నమ్మ కష్టాలు సీతమ్మ శరలు ఖమ్మం జిల్లా పబ్లిక్ కు. ఏ ఊళ్ళో చూసినా మందకు మంద. ఇండ్లకు జొరబోడు, కనపడ్డది ఎత్తుకపోవుడు. అగదూడోలి అటు చెట్ల మీద ఇటు ఇండ్ల మీద, ఈడ గోడల మీద ఆడ రోడ్ల మీద. ఆ గోడ మీదికెంచి ఈ గోడ మీదికి, ఈ గోడ మీదికెంచి ఆ గోడ మీదికి దుంకుడే దుంకుడు. ఈ కోతులు చేయంగా బాడెంట పోవాలన్నా భయమే మరి పబ్లిక్ కు. అవు మరి 6 నెలల్లో ఒక ఖమ్మం జిల్లాలో ఏం తక్కువ 3000 మందికి మీదనే దవాఖాన్ల పాలు చేసినాయంటే చిన్న ముచ్చట్న. కొట్టాలల్లా కట్టేసిన పశువుల్ని కూడా ఇడవట్లేదంటే చూడోలి. ఇక ఇటు చూడోలి రైతులు పండించిన పంటను ఎట్టాగం చేస్తున్నాయో. మా గ్రామంలో పత్తి విత్తనాలు కానీ వేసిన దగ్గర నుంచే పీకటం మొదలు పెడితే మామిడి తోటలు, మొక్కజొన్న, మిగతా కూరగాయల లాంటి పంటలన్నింటినీ నాశనం చేయడం జరుగుతుంది. ఈ కోతులు ఎట్లున్నాయంటే ఈ దినదినాభివృద్ధి చెంది వేలకు వేలు పెరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం రెండు కాన్పులతోటి. వీటి మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని వీటిని నియంత్రించే విధానం చేయాలని మా రైతుల తరపున ప్రార్థన. రోడ్ల మీదకి పోయి సరుకులు సౌదాలు తెచ్చుకోవాలంటే పబ్లిక్ కు భయమే, బయళ్ళకు పోయేటి బుడ్డ పొల్లగాళ్లకు భయమే. దుకాణాలకించి సరుకులు సౌదాలు తెచ్చుకోవాలంటే కొంగు సాటుకు పెట్టుకొని వచ్చేటి కథ అవుతుందట. మళ్ళా అంటే కొంగు చాట్లో కూడా ఉన్నాయని చెప్పని మనుషులు ఆడవాళ్ళని ఆపి వాళ్ళు ఎమ్మడే భయపడతారు. ఆ కొంగు బట్టి లాగి అందులోంచి సరుకులు తీసుకొని తినే పరిస్థితి ఏర్పడ్డది. ఇక చిన్నపిల్లల పరిస్థితి వర్ణాతీతం. వాళ్ళు చిన్నపిల్లలు ఏమన్నా బిస్కెట్లు ఏమైనా కొనుక్కొని వారికి వస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయి. స్వయాన మా బాబు మీద 3 సార్లు దాడి చేసింది. ఇగిట్ అయితే మంచిగా లేదని ఊళ్ళ పొంటి బోన్లు పెడుతున్నారు పబ్లిక్ కోతుల్ని పట్టేటందుకు. బోన్లలో దానా
అన్న పెడితే తినేతందుకు అండ్లకు రాగానే మూతేస్తుర్రాట. మరి ఏం చేస్తారు? సర్పంచ్కి చెప్తేనేమో మా ఇంటి మీదకే వస్తున్నాయనే, కార్యదర్శికి చెప్తే నేనేం చేసేదానే. అందుకనే ఈ అన్న ఏకంగా రాష్ట్రపతికే ఉత్తరం రాసిండట కోతులకేంచి కాపాడాలని. ఈ కోతుల ఉత్పత్తి మనుషుల కన్నా జంతువుల కన్నా విపరీతంగా అవుతుందనే ఆలోచనతో 2013లో నేను రాష్ట్రపతికి లెటర్ రాశాను. నాకు రిటర్న్ రాశారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర గవర్నమెంట్కు జిల్లా గవర్నమెంట్కు కూడా అందరు అధికారులకు యాక్షన్ తీసుకోమని చెప్పారు. కానీ ఆ రోజు మొక్కుబడి కార్యక్రమాలు అయినాయి. ఈనాడు చూస్తే ఆ రోజు 200 కోతులు ఉన్న పరిస్థితి చూస్తే ఈ రోజు 1500 కోతులు అయినాయి. మరి చూడాలకి కోతులతోని ఖమ్మం పబ్లిక్ కు ఎప్పుడు తిప్పల బాతదో గాని కోతులు చేయంగా పబ్లిక్ కు సుచ్చు పడుతుంది అనుకో రాదు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ పొలిమేరలల్లా ఎప్పుడు చూసినా తుపాకుల మూతలే. ఇటు మన తెలంగాణ ములుగు జిల్లాలో ఉన్న వెంకటాపురము, వాజేడు, ఏటూరు నాగారము, కన్నాయిగూడెము అడవులల్లా అయ్యే సప్పుళ్ళు. అన్నలకు సూటి పెట్టేతందుకు తుపాకులు పట్టుకొని తయారుగుంటూర్రు పోలీసోళ్ళు. ఇసొంటి యాళ్ళ అడవుల్లుండేటి అన్నలు ఈ కార్యం ముంగటేసుకోర్రు. ఓ రోజు అన్నల వారోత్సవాలు, ఇంకో రోజు పోలీసుల కూంబింగ్లు. ఇటు అన్నల పోస్టర్లు, అటు అన్నలు అడవులు ఇడిచిపెట్టి జనజీవనంలో కలవాలని గోడ పోస్టర్లు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో అన్నల వారోత్సవాలని పోస్టర్లు ఇడిచిర్రు అన్నలు. ఈ గూకుంటలా తుపాకులు పట్టుకొని అన్నల జాడ దెవలాడుకుంటా బయలుదేరిరు పోలీసోళ్ళు. బరాబర్ అమరవీరుల వారోత్సవాలు చేసుడే అని అన్నలు అంటుంటే ఎట్టెట్ట చేస్తారో మేము కూడా చూస్తాం అన్నట్టు పోలీసోళ్ళు కచ్చగట్టిరు అన్నల మీదికి. సోమవారం సంధి ఆగస్టు 3వ తారీఖు దాకా అమరవీరుల వారోత్సవాలు చేయాలని కేంద్ర కమిటీకి పిలుపొస్తే అన్నల సంఘాలు అడవులలో మీటింగులు పెట్టేందుకు తయారైనాయి. వారోత్సవాలంటే జీవిడిచిన అన్నల్ని తలుసుకునేటి కార్యం అన్నట్టు. గా కార్యాన్ని నడిపియాలే, అన్నల పార్టీ గురించి పబ్లిక్ కు పూసగుచ్చాలనేది అన్నల ఆపోచన. పెద్దన్న నంబాల కేశవరావు, చలపతి, కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ ఈ ఏడాదిలో జీవిడిచిన ఇంకో 357 మంది అన్నలను తలుసుకునేటి కార్యం అన్నట్టు. అది ఇంకేముంది, సెంట్రల్ కమిటీకి ఆర్డర్లు వచ్చుడే ఆలస్యం. ములుగు, ఏటూరు నాగారం, ఖమ్మం, వాజీడు, వెంకటాపురం అడవులను జల్లెడబడుతున్నారు పోలీసులు అన్నల జాడ దొరకబట్టేందుకు. అంతేకాదు అడవుల నడిపిట్లంగున్న రోడ్ల మీద పోయేటి బండ్లను, బాడిగలను ఆపుతున్నారు, చెకింగ్లు చేస్తున్నారు. గూడాలకు పోయేటి బస్సుల్ని ఆపేసిరు కూడా. అప్పుడే అన్నల వారోత్సవాలు జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏరియాలో బ్యానర్లు కడితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్నలకు వ్యతిరేకంగా కరపత్రాలు ఇడిచిపెట్టిరు, గోడ పోస్టర్లు అంటుపెట్టిరు. ఇగటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ పొలిమేరలలో ఉండేటి జనాలు అయితే గజ్జు నొనుకుతూరు ఎప్పుడేమైతుందో తెలవక. ఏదేమైనా వారోత్సవాలు చేసేదేనని అన్నలు ఎట్టున్న ఉత్సవాలు కాకుండా అడ్డం తగలాలని పోలీసోళ్ళు. ఎవరు ఆపోచన వాళ్ళది మరి. నా చిన్నగున్నప్పుడు బళ్ళకి పోవాలంటే 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోవాల్సి వచ్చేటిది. అట్లా వానాకాలం వచ్చిందంటే కన్నమ్మ తిప్పలయ్యేటిది ఉండే. బడికి పోవాలంటే నడుచుకుంటూ పోతేనేమో బురదొచ్చి నెత్తిన పడేటిది. సైకిల్ మీద పోతే మడ్గర్ రేకుల నిండా బురద పట్టి కళ్ళకుంట అయ్యేటిది. వానాకాలం వస్తే అంత అధ్వానంగా ఉండేటి ఈ రోడ్లు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా గట్లే ఉన్నాయి. గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి. గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి. వానలు పడ్డంతసేపు ఇళ్లలోనే ఉంటాం కాబట్టి పెద్దగా తిప్పలేం ఉండదు గాని వానలు వెలిసినాకనే పబ్లిక్ కు అసలు తిప్పలంతా. అవు మరి పడ్డ వానలకు రోడ్లన్నీ బుడద మడుగు తొవ్వలన్నీ చిత్తడి. నెలిగా పార్వతీపురం, మన్యం జిల్లాలో అయితే బయలకు పోయేటి పొల్లగాల తిప్పల చిన్నగా లేదు. మళ్ళా కాళ్ళకేసుకున్న బూట్లు చేతిలో పట్టుకొని పోయేటి కథ అవుతుంది మరి. ఆగ చూడోలి ఎంత కోస పడుతున్నారో పొల్లగాళ్ళు. భుజాలకు ఒయ్యిల సంచులు, చేతుల కాళ్ళ బూట్లు. ఊళ్ళనేమో బడి లేదా, ఏం చేస్తారు మరి. కురుపాం మండలంలో ఉన్న తాబేలు వలస అనేటి ఊళ్ళకెంచి గొర్జిపాడు, మొండెంకల్ అనేటి ఊళ్ళకు పోయేటి తోవల చక్కదనం గిట్లున్నది మరి. ఇగెవరికన్నా ఆపదొచ్చిందంటే అంతే సంగతి. మళ్ళా అంబులెన్స్ వచ్చేటట్టు లేదు, ఊరు దాటేటట్టు ఉండదు. అయినా పట్టించుకునే దిక్కే లేకుండా అయింది అంటున్నారు అక్కడి పబ్లిక్. ఆకలైతుంది అత్త అంటే రోకలు మింగే కోడలా అన్నదాట వెనకడికి ఒక అత్త. అగో అటనే ఉండదాట ఇప్పుడు రోడ్లు వేయమని అధికారులను అడిగేతందుకు పోతే. ఇప్పుడు అటనే ఉంటుంది తీయలే అన్నలు. రేపు ఓట్లు అడిగేతందుకు వచ్చినప్పుడు చూపెట్టుర్రి మీ పవర్ ఏందో. ఇగో గిసంటి తిప్పలు ఉంటుందనే కావచ్చు పో. ఆనకాలం కాకుండా ఎండాకాలంలో ఓట్లు పెట్టుకుంటారు మన లీడర్లు.
మీరు పట్నంలో ఎటన పోయేటప్పుడు గీ ముచ్చట గమనించారా? కొందరు బయట రాష్ట్రం ఆడక్కలు తోవల నిలబడి గడియారాలు, ఇయర్ ఫోన్స్ ఇంకా అవోటి ఇవోటి అన్ని యాపిల్ కంపెనీయే అమ్ముతుంటారు. అవి కూడా అగ్గసగ్గకే. అది చూసి చాలా మంది అరే యాపిల్ కంపెనీ మాల్ గింత అగ్వనా, వీళ్ళు ఎడ్డోళ్ళున్నట్టుర్రు అని బేరం ఆడకుండానే కొనక్కపోతారు. తీరా ఇంటికి పోయినాక ఇప్పి చూసి పర్షాన్ అవుతారు. ఎందుకో తెలుసా? ఇగో ఇందుకు. గడియారాలు, ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంకులు, చార్జర్లు కుప్పలకు కుప్పలు ఎట్లున్నాయో చూస్తుర్రు కదా. ఇవన్నీ యాపిల్ లోగోతోనున్న నకిలీమాలు. మనం ఇన్నొద్దులు రోడ్ల మీద యాపిల్ కంపెనీ అని కొని మోసపోయినాం చూడుర్రి, గామాలే. లెక్కకు చెప్పాలంటే అసలైన యాపిల్ కంపెనీ వస్తువులు ఏది కూడా రోడ్ల మీద పెట్టి అమ్మరు. వాటి ధరలు కూడా పిఠాన పిరం ఉంటాయి. మీదంగా గింతకి గంతకి అని బేరవాడే ముచ్చట కూడా ఉండదు. కానీ గీడ పట్టుబడ్డ నకిలీ మాల్ మాత్రము పేరుకే యాపిల్, కానీ మనం ఎంతకు బేరం ఆడితే అంతకే దొరుకుతాయి. అయితే కొందరు ఓ ముఠా లెక్క పోగయ్యి గీ దొంగదందా చేస్తుర్రట. బొంబాయికెంచి మాల్ తీసుకొచ్చి మన పట్నంలో పెట్టి అమ్ముతుర్రు. అట్లా రోడ్ల మీద ఏడబడితే ఆడనే అడ్డేసి వచ్చిపోయే జనాలకు చూపించుకుంటా ఇది ఒరిజినల్ కంపెనీ, కావాలంటే చూసుకోర్రి అని బోర్లేసి ఉచితార్థంగా పైసలు కుప్పనూక్కుంటుర్రు. డబ్బల మీద ధర వేలకు వేలున్న దయగల మహారాజులు అడ్డీకి పావుషేరు లెక్కనే అమ్ముకొని అవతల పడుతుర్రు. అట్లా ఈ ముచ్చట అటు ఇటు పోయి అసలైన యాపిల్ కంపెనీ వాళ్ళకు తెలిసింది. ఈగేముంది, టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళకు మతలబు అందిస్తే వాళ్ళు గట్టిగా గేరేసి ఓ ముగ్గురి పట్టుకుర్రు. వాళ్ళ తా నుంచి మొత్తం 2700 సామాన్లను సీజ్ చేసి దొంగలను జైలుకు తోలిర్రు. వీటి విలువ అందాజా 2 కోట్ల దాకా ఉంటదని చెప్పుకొస్తుర్రు అధికారులు. మరి చూసిర్రు కదా, ఈ కాడ నుంచి రోడ్ల మీద అమ్మే యాపిల్ కంపెనీ మాల్ కొనకుర్రి, అవి ఉత్తయే డూప్లికేట్ అని ఇప్పటికన్నా తెలుసుకోర్రి అని పూసగుచ్చుతుర్రు మీర్పేట్ పోలీసోళ్ళు. కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు ఎంతో అంగడంగడి చేసిన పక్షులు చాలా మటుకు కానరాకుంటాయినాయి. అందులో గుడ్లగూబలు, ఊరబిష్కెలు, పాలపిట్టలు, రామశిల్కలు, గబ్బిలాలు గిట్ల లిస్టు చాలా పెద్దగానే ఉన్నది. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం కొందరు గబ్బిలాల షికారు చేస్తుర్రట. మరి వాటితోని వాళ్ళకు వచ్చిన తిప్పలేంది, దాడి చేసి పట్టుకున్న గబ్బిలాలను ఏం చేస్తుర్రో మీరే చూడుర్రో సరే. గబ్బిలాల ముచ్చటని చెప్పి మంచిగా వండి తయారు పెట్టిన చిల్లీ చికెన్ చూపిస్తుర్రేంది అని పరిశాన్ అవుతున్నారులే. మంచిగా చూడుర్రి, ఇది చికెన్ కాదు, గబ్బిలాల కూర. అవునంటే తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాల ఓ 2 బద్మాష్గాలు చేస్తున్న గలీజ్ దందా ఇది. డేనిష్ పేటలుండే సెల్వం ఇంకా కమల్ అనే 2 తాషులుగాళ్ళు గబ్బిలాలే టార్గెట్ గా పెట్టుకొని రెచ్చిపోతుర్రట. అట్లా అక్కడున్న గబ్బిలాలను తుపాకులతోని దాడి చేసుకుంటా ఒక్క గబ్బిలం కూడా లేకుండా చేసిర్రట. దీంతోని సోయికొచ్చిన పోలీసోళ్ళు అరే ఈ గబ్బిలాలను పొతం పెడుతున్నాడు ఎవడు కావచ్చు అని గట్టి నజరేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఈగేముంది, లోపలేసి ఓ మల్క రాకుడు రాగితే ముచ్చటంతా బయటికి గక్కిర్రు. పైసలు ఆపచ్చిన కోసం గీ అడ్డదాకుల పనిచేస్తుర్రని తేలింది. తుపాకులతోని షెట్ల మీద ఉన్న గబ్బిలాలను సూటి వెట్టి కొట్టుడు, తీసుకొచ్చి సాఫ్ చేసి హోటళ్లకు పంపుడు. చిల్లీ చికెన్ ముక్కలు ఏ పాటి సైజు ఉంటాయో అంత మందం కొట్టి హోటళ్లకు పార్సల్ చేసుడు. దినం గిదే పనట. అంతేకాదు మందు దుక్నాల కాడ చికెన్ ఫ్రై అని అమ్ముతుంటారు కదా, అగొగ్గా దుక్నాల కాడికి కూడా ఇదే మాల్పోతుందట. మరి ఇట్లా ఎన్నొద్దుల సంధి చేసి పాడైతుర్రో ఏమో గాని పోలీసోళ్లకు అనుమానం వచ్చి పట్టుకుంటే ఈ జోలి బయటపడ్డది. చూడుర్రి ఎట్టుందో ముచ్చట. హోటళ్లకు పోయి కమ్మగా తిందామని ఆర్డర్ ఇస్తే తెచ్చిన కూర కుక్కదా పిల్లిదా గబ్బిలందా అనేది తెలవకుండా అయ్యింది. అన్నట్లు నడుమ చెన్నైపట్నంలో కుక్కలను ఇంకా పిల్లులను చంపి మటన్ బిర్యానీ అని అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. మరి హోటళ్ల మీద షేకింగ్లు చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు జీవరాశులు ఏమైతున్నాయో చూడాల్సిన అడవి అధికారులు ఏం చేస్తుర్రో ఏమో గాని మీ పనితనం మా సవదాలకు వస్తుంది కదా అని అనుకుంటుర్రుకి ముచ్చట చూసిన జనాలు. ఇవన్నీ చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దరాదరాయి కూడా చూద్దాం పారి. చెట్లాట ఆడుతుంటే గుండెపోటు వచ్చి జీవిపోయిన ముచ్చట నాగోళ్ళయ్యింది. ఇగో గిడ ఎర్ర టీషర్టు కర్రెలాగేసుకున్న రాకేష్ అనే తమ్ముడు సోపతిగాలతోని షటిల్ ఆడుతుండు. మరి ఆడుతుంటే పేయిల దమ్మొచ్చిందో ఏమో గాని పాపం చూస్తుండగానే అమాంతం కూలబడ్డాడు. పక్కపొంటున్న దోస్తులు వచ్చి అది ఇది అనే లోపే ఆడిదాన్నే జీవిడ్చిండు. చూడుర్రి ఎంత ఘోరమైందో. గట్టిగా 25 ఏళ్లన్నా పడక ముందే గుండెపోటొచ్చి కాలం చేసిండు. అన్నట్లు ఈ తమ్ముంది ఖమ్మం జిల్లా తల్లాడనట. ప్రైవేట్ కొలువు చేస్తుండంటుర్రు.
వరంగల్ ఎంజీఎం దవాఖానకు సుస్థి చేసింది. నర్సింగ్ హాస్టల్ క్లాస్ రూమ్ లా స్లాబ్ పెచ్చులు అట్టకట్టే ఊసి కింద పడ్డాయి. ఇంకా నయం కింద ఎవ్వలేక బచాయించిర్రు గాని ఉంటే మాత్రం తలకాయలు కొబ్బరికాయలు లెక్క వగిలిపోయేది. అయితే బిల్డింగ్ తమాం పాతవడి పడవ పడేదాకా వచ్చింది. అయినా సరే చదువులు ఇండ్లనే నడుస్తున్నాయి. మరి అసలే వానాకాలం ఇప్పుడే బెచ్చులు ఈ తీర్ల ఊసి పడుతుంటే ముంగట నాని ఇంకెన్ని పడతాయో ఏమో. జర్ర అధికారులు ఇది చూసన్నా ఏదన్నోటి చేయమని ఒక తీరు అడుగుతుర్రు పొలగాన్లు. దిమాగ్ పెట్టి ఆలోచన చేయాలే గాని మనిషి తయారు చేయలేంది ఏది లేదని చూపించిండో తమ్ముడు. బీహార్ రాష్ట్రంలో ఉండే అవినాష్ కుమార్ అనే అన్న పడేసిన పాతిన్ప సామాన్లతోని ఏకంగా విమానమే తయారు చేసిండు. ఇక చూడుర్రి అసలైన విమానం లెక్క ఎట్లా ఉరుకుతుందో. వారం దినాలు బగ్గ తిప్పలు పడి తయారు చేసినాక పైకి లేపుదామని అనుకుంటుంటే చుట్టుపట్టోళ్లకు ఎరికై గింతమంది జమయ్యారు. ఇక అది లేచి పైకి పోతుంటే నిజమైన విమానం తయారు చేసుడుకు పొల్లగాడు అడుగు దూరంలో అన్ని ఆధారపతారాలుంటే అది కూడా చేస్తాడని అనుకున్నారట చూసిన జనమంతా. అన్నట్లు దీన్ని తయారు చేస్తానికి వేలు లక్షలు కాదు ఉత్త 7,000 ఖర్చే అయ్యిందట. కొత్తలునికి కండ్లు తిరిగే వంటలు వండిపెట్టిన ముచ్చటే కాకినాడ జిల్లాలో అయ్యింది. తాళ్లరేవు మండలం పి మల్లవరంలుండే నాగశ్యాములకు కడియం మండలం వేమగిరిలుండే దుర్గాప్రసాద్ తోని 7 నెలల కింద లగ్గం అయ్యింది. అయితే ఆషాఢ మాసం ఒడిసింది కదా, ఇక అల్లుడు అత్తగారింటికి వచ్చిండు. దీంతోని అత్తగారోళ్ళు 128 రకాల పిండి వంటలు చేసి పెట్టిర్రు. పండ్ల ఫలాల కాడ్నుంచి మొదలు పెడితే లడ్డూలు, గర్జలు, గారెలు, బూరెలు గిట్లా అన్ని రకాలున్నాయి. గవన్నీ చూసి వామ్మో గిన్ని నేనేడ తింటా అన్నట్లు చిత్రపోయి చూసిండు పిల్లగాడు. అన్నట్లు ఈ నమూనాల వండిపెట్టుడు తాళ్లరేవు మండలంలా ఇదే తోల్తనట. పట్నంలో అయిన బోనాల పండుగల లీడర్ సాబ్లు జనాలను మస్తు ఖుషి చేసిర్రు. సికింద్రాబాద్ బాలంరాయ్ల కాంగ్రెస్ పెద్ద లీడర్ హనుమంత్ అన్న, గట్కేసర్ పోచారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సారు దుమ్మాడిర్రు. హనుమంత్ అన్న అయితే 80 ఏళ్ల వయసుల డోలు జబ్బకు తగిలించుకొని ఉగ మీద దర్వేస్తే అటు 70 ఏళ్ల మల్లారెడ్డి సారు నేనేం తక్కువ అన్నట్లు బ్యాడ్ కొట్టిండు. ఇక ఇద్దరు జరసేపు పిలిచినోళ్లతోనే ఆడి పాడి తల్లికి పబ్బతి పట్టిర్రు. ఇవన్నమాట ఎల్డి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి ముచ్చట్లతో రేపు కలుసుకుందాం. నమస్తే.